ఫ్యాన్ మ్యాక్సిమం ఆన్ అవ్వట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర 2 ఛానల్ క్లాస్ డి బోర్డు ఉందన్నమాట. మనం ఫస్ట్ చేసాము ఒక బోర్డు గోల్డ్ AP55. చాలా ఫేమస్ అయింది బోర్డు అయితే మాత్రం. నేను చేశానని కాదు, బోర్డు ముందు నుంచే ఫేమస్ కాబట్టి చెప్తున్నాను. చాలా వరకు అయితే పర్చేస్ చేసుకున్నారు. మీకు ఫ్లిప్కార్ట్లో కూడా చాలా మంచి సేల్ ఉంది ఆ బోర్డుకి. మీకు దాని సక్సెసర్ మోడల్ ఇది అని చెప్పుకోవచ్చు. ఇది మీకు గోల్డ్ AP200 అనమాట. అది మీకు 50+50తో రావడం జరుగుతుంది. ఇదైతే మనకి 100+100తో ఓవరాల్గా మనకి 200 వాట్. ఇంత కాంపాక్ట్ సైజులో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దీని బేస్ పంచ్ కానీ దీని క్వాలిటీ కానీ మీకు 12 వోల్ట్ అంటే చాలా బెటర్గా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేస్తుంది. నేనైతే 8 ఇంచెస్ 120mm మ్యాగ్నెట్ వేసినా సరే ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా, ఎక్కడ హీట్ అవ్వకుండా బెటర్గా పర్ఫార్మ్ చేస్తుంది. మనం ఈ వీడియోలో దేని గురించి తెలుసుకుందాం. ఎట్లా ఉంది, డిజైన్ ఎలా ఉంది, అవుట్పుట్ ఎట్లా ఇస్తుంది, కనెక్షన్స్ మనం ఎలా ఇవ్వాలి, సప్లై ఎంత ఇచ్చుకోవాలి, అన్ని ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఐటమ్ కావాలి అంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ తరగతి లింక్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేయొచ్చు, లేదంటే నాతో చాట్ చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు పర్చేస్ చేస్తే బాక్స్ అంటే ఇట్లా బ్రౌన్ కలర్ కాంపాక్ట్ సైజ్ బాక్స్ అయితే మీకు రావడం జరుగుతుంది అనమాట. ఇది మీకు బాక్స్ ఎట్లా ఉంటుంది, మీకు టాప్లో చూసుకుంటే గోల్డ్ AP200 100 వాట్ ఇంటూ 2 మనకి 200 వాట్ అయితే మనకు రావడం జరుగుతుంది. మనం బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. చూసుకోవచ్చు, ఇది మీకు గోల్డ్ AP200 మోడల్ తలక బోర్డు అనమాట. 2 ఛానల్ మనకి 100 వాట్ ఇంటూ 2 అంటే టోటల్ 200 వాట్ రావడం జరుగుతుంది. ఇది మీకు బాక్స్ వెరీ కాంపాక్ట్ సైజ్లో మీకు బ్రౌన్ కలర్ బాక్స్ రావడం జరుగుతుంది. మనం ఓపెన్ చేసి చూద్దాం. మనం ఓపెన్ చేసుకుంటే మనకు ఒక పౌచ్ ప్యాకెట్లో బోర్డు అనేది ప్రొవైడ్ చేశారు. చూసుకోవచ్చు, ఇది మీకు బోర్డు అయితే మనకి గోల్డ్ AP55 ఎట్లా ఉంటుందో సేమ్ డిజైన్. మీకు ఫ్రంట్ ప్యానల్ మాత్రం మనకు అదే ఇచ్చేసారు. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు వేరే వీడియోస్లో, గోల్డ్ AP55 బోర్డు చూపిస్తున్నావు ఏంటి అని వేరే వీడియోస్లో నేను చూశాను. బట్ కాకపోతే కాదు, ఓన్లీ ఫ్రంట్ ప్యానల్ మాత్రమే దాన్ని ఫిట్ చేశారు. దీనివల్ల మనకి నష్టమైతే లేదు, ఉన్నా లేకపోయినా ఒకటే. ఇది మీరు పీకేయచ్చు, కావాలొస్తే ఈ ప్యానల్ తీసి మీకు నచ్చిన ప్యానల్ మీరు వేసుకోవచ్చు. గోల్డ్ AP55 బోర్డు తాలూకు ప్యానల్ అంతే. బ్యాక్ సైడ్ మీరు మెయిన్ సర్క్యూట్ చూడండి. ముందు ఏదుంటే మనకి ఎందుకు, బ్యాక్ సైడ్ మెయిన్ సర్క్యూట్ చూడండి. మనకైతే ఫస్ట్ హీట్ సింక్ మీరు ఎంత హీట్ చేయాలనుకున్నా సరే మినిమం మీరు రోజంతా కానీ హాఫ్ డే కానీ ప్లే చేస్తే కానీ ఇదైతే హీట్ ఎక్కట్లేదు. ఫ్యాన్ అప్పుడు మాత్రమే మీకు ఆన్ అవుతుంది. అంతకుమించి మీరు ఫ్యాన్ ఎప్పుడు ఆన్ అవ్వదు అనమాట. మీకు ఐసీ హీట్ ఎక్కిపోవాలి, హీట్ సింక్ కూడా హీట్ ఎక్కిపోవాలి, అప్పుడే మీకు ఫ్యాన్ కూడా తిరుగుతుంది. ఇది మీకు బోర్డు అయితే. నెక్స్ట్ మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు గోల్డ్ AP200 మోడల్ నేమ్ రాసి ఉన్నారు. ఇక్కడ మీకు కెపాసిటర్స్ అన్ని ఇచ్చారనమాట. దాని బ్యాక్ సైడ్ మనకి 3 సాకెట్స్ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ మనది పవర్ సప్లై. ఇది పవర్ సప్లై సోలక సెక్షన్. ఈ రెండు మీకు లెఫ్ట్ స్పీకర్, రైట్ స్పీకర్. ఇది మీకు బ్యాక్ సైడ్ ఓవరాల్ గా 3 సాకెట్స్ అయితే మీకు ఇన్బుల్ట్ బ్లూటూత్ తో కూడా రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీకు అట్లనే ఫ్రంట్ లో ఆక్స్ ఉంటుంది, USB ఉంటుంది, TF కార్డ్ ఉంటుంది. మీరు మాన్యువల్ గా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. సాంగ్ ముందుకెళ్ళాలన్నా, సాంగ్ ప్లే ఆర్ పాజ్ చేయాలన్నా, వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలన్నా, అండ్ అట్లానే మీకు మోడ్ చేంజ్ చేయాలన్నా మీరు ఎక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. మీకు డిస్ప్లే కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. మీకు బ్యాక్ సైడ్ ఫ్యాన్ ఇచ్చున్నారు కదా, ఇది మీకు మెయిన్ అట్రాక్ట్. ఇందులో అని మీకు ఫ్యాన్ తాలూకా పర్ఫార్మెన్స్ అనేది బాగుంది. బాగా హీట్ ఎక్కితే కానీ ఇదైతే మీకు ఓపెన్ అవ్వదు, అంటే ఆన్ అవ్వదు. అప్పుడే మీకు తెలుస్తుంది ఫ్యాన్ తిరుగుతుందా లేదా. అంతవరకు మీకు ఫ్యాన్ అయితే తిరగదు అనమాట. బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు బూస్టర్ బోర్డ్స్ అనేవి ఎక్కడ ప్రొవైడ్ చేశారు. మీకు ఈ సెక్షన్స్ ఉన్నాయి కదా, మీకు పవర్ సెక్షన్ కాకుండా రెండింటికి ఇవి 1, 2 అనమాట. ఇది మీకు పవర్ సెక్షన్ అన్నట్టు. దాంతోపాటు మన బాక్స్లో చూసుకుంటే 3 కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు ఈ 3 కేబుల్స్ చాలా కన్ఫ్యూజన్గా ఉండుండొచ్చు. ఫస్ట్ చూసుకుంటే మనకి మొత్తం అన్నిటికీ ఒకే కేబుల్స్ ప్రొవైడ్ చేశారు. మొత్తం 4 వైర్స్. మీరు ఎట్లా పవర్ కనెక్షన్ ఇవ్వాలి అంటే ఫ్రెండ్స్, అది ఓవరాల్ గా దీని తాలూకా మాన్యువల్ ఆప్షన్స్ అండ్ నెక్స్ట్ దీని కనెక్షన్స్, దీని పోర్ట్స్ అవి అయితే మాత్రం మనకి 3 వైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఇవి ఎలా పెట్టాలో చూద్దాం ఒకసారి. మీకు DC15 ఉంది కదా, DC15 అంటే మీరు అప్ టు 15 వోల్టేజ్ వరకు మాత్రమే. మీరు 12 వోల్ట్ ఇచ్చుకోండి బెటర్. ఇది మీకు కేబుల్ ఏదో ఒక కేబుల్ తీసుకోండి పర్లేదు. ఇట్లా జాయిన్ చేసిన తర్వాత మీకు +2 వైర్లు, -2 వైర్లు జాయిన్ చేసేయండి. ఇట్లా మీరు ఇది ప్లస్కి మైనస్కి ఇచ్చేయండి, మీకు ఆన్ అయిపోతుంది. ఇది మీరు సింగిల్ పెట్టినా సరే పర్లేదు. ఇట్లా మీరు తీసేసి ఓన్లీ మీరు ఈ 2 మాత్రమే బ్యాటరీకి పెడతాం, ఈ 2 మేము యూజ్ చేయమన్నా అలాగన్నా పర్లేదు, లేదు ఈ 2 జాయిన్ చేసుకుని యూజ్ చేద్దామన్నా పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు స్పీకర్స్ ఉన్నాయి కదా, స్పీకర్స్ కూడా మీకు కరెక్ట్గా ఈ గాడి చూసి పెట్టండి, మీకు లాక్ అవుతుంది లోపల. ఇది మీరు ఏంటంటే రెడ్, బ్లాక్ ఈ రెండే యూజ్ చేయండి. ఎందుకంటే మీరు బిగ్ సైజ్ స్పీకర్స్ యూజ్ చేస్తే రెండే యూజ్ చేయండి. లేదు మేము ఎక్కువ స్పీకర్స్ యూజ్ చేస్తాం, కొంచెం హెవీ వాట్స్ ఉన్న యూజ్ చేస్తామంటే ఈ 2 జాయిన్ చేసేయండి, మీ స్పీకర్స్ ఇచ్చేసుకోండి అంతే. అంతకు మించి ఏం లేదు. పెద్ద వైర్ గురించి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదనమాట. ఇది కూడా సేమ్ అంతే. మేము హోమ్ థియేటర్ స్పీకర్స్ యూజ్ చేస్తామంటే ఒక పని చేయండి, ఈ రెడ్ బ్లాక్ ఇదొక స్పీకర్, అండ్ అట్లానే సేమ్ ఇదొక స్పీకర్ ఇట్లా ఇచ్చుకోండి. మీరు మొత్తం
4 స్పీకర్స్ ఎట్ ఎ టైమ్ ఇవ్వచ్చు. అట్లనే మీరు బ్యాటరీ సప్లై కూడా ఇచ్చేయచ్చు. ఇది ఓవరాల్‌గా బోర్డ్ గురించి, బోర్డ్ కనెక్షన్స్ గురించి అయితే మాత్రం. ఓకే ఫ్రెండ్స్, మనం దీని సౌండ్ అవుట్‌పుట్ ఎట్లా వస్తుంది, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీని సౌండ్ అవుట్‌పుట్ మీకు ఎంత బాగా వినిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. అంతకన్నా ముందు మనం ఏం యూజ్ చేస్తున్నాం, దీనిపైన ఇప్పుడు ప్రెజెంట్ ఏం వేస్తున్నాం అంటే, నా దగ్గర అయితే 8 ఇంచెస్ 120mm మ్యాగ్నెట్‌తో BLG ఊఫర్ లోడెడ్‌తో అండ్ నెక్స్ట్ మంచి ట్విటర్ డాపిక్ కంపెనీ ట్విటర్‌తో మీకైతే 2 బాక్స్ అనేది నేనైతే రెడీ చేస్తాను. మీకు క్లాత్ బాక్సెస్ ఫ్రంట్లో మీకు లయన్ జాలీ విత్ అట్రాక్టివ్ లుక్తో మీకు రావడం జరుగుతుంది. ఈ 2 బాక్సెస్ మనం అయితే యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం దీన్ని చెక్ చేద్దాం. దానిపైన మీకు అందులో ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందో లేదో మీరే అబ్జర్వ్ చేస్తారు. నేను జస్ట్ 12 వోల్ట్ సప్లై మాత్రమే ఇస్తున్నాను. ఎందుకంటే మనకి రెగ్యులర్గా ఆటోలో కానీ వ్యాన్లో కానీ ఎందులో అయినా సరే మనకి 12 వోల్ట్ బ్యాటరీ ఉంటుంది కాబట్టి మనం దీనికి 12 వోల్ట్ సప్లై ఇచ్చి అవుట్పుట్ చెక్ చేద్దాం ఎట్లా వస్తుందని. అవుట్పుట్ మీరు ఆడియో విన ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా దీని తాలూకా అవుట్పుట్ అన్నది ఎట్లా పర్ఫామ్ చేస్తుందని. ఇంత బిగ్ సైజ్ ఓఫర్ను కూడా ఇది ఈజీగా లాగేస్తుంది. మీరు ఆటోలో కానీ వేసుకోవాలి, లేదు మీరు ఓన్గా ఇంట్లో తయారు చేసుకుంటున్నాం 12 వోల్ట్ ఎస్ఎంపీఎస్ స్మాల్ సైజ్ కాంపాక్ట్ సైజు మీకు 12 వోల్ట్ 5 amp ఎస్ఎంపీఎస్ ఉంటుంది. అది మీద మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు అది యూజ్ చేస్తే మీకు సింపుల్గా ఇంట్లో మీరు యూజ్ చేసేసుకోవచ్చు. ఇది మీరు స్పీకర్ కనెక్షన్ ఇచ్చేసి 2 ఓఫర్లు మీరు అట్ టైం 2 ఇచ్చుకోవచ్చు, లేదంటే మీరు 4 అయినా సరే ఇచ్చుకోవచ్చు. 6 ఇంచ్ 4, లేదంటే మీరు 4 ఇంచెస్ స్పీకర్స్ ఉంటాయి కదా, హోమ్ థియేటర్ స్పీకర్స్ మీకు ఉండిపోతాయి కదా, అవి అట్ టైం మీరు 4 పెట్టేసుకోండి. సూపర్గా పర్ఫామ్ చేస్తుంది. అందుకంటే ఎక్కువ పెట్టుకున్న ప్రాబ్లం లేదు. ఎందుకంటే దీని బిల్డ్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. మనకి బిగ్ సైజ్ పిఎఫ్ టైప్ లాంటివి కానీ బిగ్ సైజ్ బూస్టర్ బోర్డ్ లాంటివి మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. అట్లానే మీకు ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే హీట్ సింక్. మీకు హీటింగ్ అనేది చాలా తక్కువ, అందుకని మీకు ఫ్యాన్ అనేది అంత ఫాస్ట్గా ఆన్ అవ్వదు. ఫ్యాన్ మ్యాక్సిమం ఆన్ అవ్వట్లేదు. ఎందుకంటే మీకు ఎప్పుడైతే ఐసీ ఫుల్గా హీట్ ఎక్కిపోయి హీట్ సింక్ కూడా హీట్ ఎక్కిపోతుందో అప్పుడు మాత్రమే మీకు ఫ్యాన్ అనేది ఆన్ అవుతుందన్నమాట. మీకు ఫ్యాన్ ఆన్ అవ్వాలంటే హీట్ సింక్ కానీ ఐసీ కానీ ఫుల్ హీట్ అవ్వాలి. నేనైతే నాన్ స్టాప్ 4-5 సాంగ్స్ ప్లే చేసినా సరే నాకు ఫ్యాన్ అనేది తిరగలేదు. ఇంకా తిరగలేదని హీట్ సింక్ పట్టుకొని చూస్తే హీట్ సింక్ హీటే అవ్వట్లేదు. చాలా వరకు అయితే హీట్ అదే అబ్జర్వ్ చేసేసుకుంటుంది. హీట్ సింక్ చాలా బెటర్గా ఉంది. అండ్ అట్లానే మీకు క్లైమేట్ కూడా కూల్ ఉంది కాబట్టి సో అది కూడా ఒక రీజన్, అంత ఫాస్ట్గా హీట్ ఎక్కట్లేదు. సో మీకు ఎలా కనిపించింది, ఈ ప్రైస్కి ఇది వర్తా కదా? మీకు ప్రైస్ చెప్పడం మర్చిపోయాను. మీకు ప్రైస్ అవన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రైస్ చెప్పేస్తాను, ఇది స్టాక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టాక్లో మీకు ప్రైస్ ఆటోమేటిక్గా పెరుగుతూ వస్తుంది. మీకు లైఫ్ లాంగ్ ఒకటే ప్రైస్ ఉండిపోదు కదా. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాను, నెక్స్ట్ 2-3 months తర్వాత ఈ బోర్డు గురించి అడిగి అప్పుడు ఆ ప్రైస్ చెప్పారు కదా, ఇప్పుడు ఆ ప్రైస్ ఇవ్వండి నేను ఇవ్వలేను. సో నాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఈ 2-3 daysలో చాలా ఫేస్ చేశా. సో అందుకే డౌన్ డిస్క్రిప్షన్లో మీకు ప్రైస్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి అయితే మీరు ప్రైస్ చెక్ చేయండి. ప్రెజెంట్ ఉన్న ప్రైస్ మీకు అప్డేట్ చేస్తాను. అప్పుడు ఉన్న ప్రైస్ అప్పుడు మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా. సో ఇంకా మీ ఇష్టం, మీరు ప్రైస్ చూసి ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ ప్రైస్ ఇంక్రీజ్ చేశారని నన్ను అనకూడదన్న ఒక రీజన్తో నేనైతే చెప్తున్నాను. సో మీకు ఎలా అనిపించింది ఈ బోర్డు, వర్తీ అనిపించదు లేదా డౌన్ కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.